ఏఐతో ఉద్యోగాలన్నీ పోతాయి. ఏఐతో ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి వస్తది. ఇది కొద్ది రోజులుగా వ్యాపిస్తున్న వదంతులు. కానీ ఇప్పుడు ఏఐ క్రైమ్ కేసుల దర్యాప్తులో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. 23 ఏళ్ల యువతి, నెలలు నిండని ఆమె ఇద్దరు పసికందులను చంపిన దుర్మార్గులని ఏఐ పట్టుకొని చట్టం ముందు నిలబెట్టింది. కేరళలో 2006 ఫిబ్రవరిలో జరిగిన ట్రిపుల్ హత్యల కేసులో నిందితుల్ని 2025 జనవరిలో ఏఐ సాయంతో సిబిఐ అధికారులు పట్టుకొని చట్టం ముందు నిలబెట్టారు. ఇంతకు ఆ కేసు ఏంది? ఎందుకు ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులను ఆ దుండగులు మట్టుబెట్టిర్రు? ఇన్నాళ్ళు వాళ్ళు ఎలా తప్పించుకొని తిరగగలిగారు? చివరికి ఎలా పట్టుబడ్డారో ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2006 ఫిబ్రవరిలో కేరళలోని కొల్లాం జిల్లా అంచల్ అనే ఒక పట్టణంలో ఒక దారుణమైన హత్యలు జరిగాయి 3. 2006 జనవరి 24వ తారీఖున అంచల్ పట్టణంలో రంజిని అనే ఒక 23 ఏళ్ల యువతి ప్రసవించింది. ఆమెకి ముద్దులొలికే ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారు. ఈ విషయాన్ని రంజని తల్లి వెంటనే పఠాన్కోట్లో ఆర్మీలో పనిచేసి ఆమె అల్లుడు దివిల్కి ఫోన్ చేసి చెప్పింది. దాంతో ఆయన కూడా విపరీతంగా సంబరపడిపోయాడు, ఎగిరి గంతేశాడు. పఠాన్కోట్ ఆర్మీ శిబిరంలో అందరికీ స్వీట్లు కూడా పంచిండు. ఆ తర్వాత వారం రోజులకి రంజని డిశ్చార్జ్ అయింది. అంచల్లోనే ఉన్న ఆమె ఇంటికి చేరుకుంది. 2006 ఫిబ్రవరి 9వ తారీఖున రంజిని తల్లి ఈ పిల్లల బర్త్ సర్టిఫికేట్ కోసం అని చెప్పి ఆ అంచల్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్ళింది. అదే టైంలో రంజనిని చూడడానికి ఆమె చుట్టారామె ఒక ఆవిడ వీళ్ళ ఇంటికి వచ్చింది. ఆమె ఇంట్లోకి అడుగు పెడుతూనే అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి పెద్దగా కేకలేస్తూ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచింది. రీజన్ ఏంటంటే ఈ చుట్టాలామె ఇంట్లోకి అడుగు పెట్టేసరికి రంజనితో పాటు ఆమె ఇద్దరు చిన్నపిల్లలు, నెలలు నిండని పసికందులు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నారు. ఆల్మోస్ట్ ముగ్గురివి గొంతులు కోసేసి చంపేసి వెళ్ళిపోయిండు ఒక దుండగుడు. ఆ తర్వాత రంజని తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు వచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఒక గంట సేపటి ముందు ఒక గుర్తు తెలియని యువకుడు, 25 ఏళ్ల వయసు ఉండే యువకుడు ఆ ఇంట్లోకి వెళ్ళి తిరిగి బయటకు వచ్చినట్టు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పారు. సరే, పోలీసులు ఆ యువకుడి పోలికలు, చుట్టుపక్కల వాళ్ళని ఆ యువకుడు పోలికలు అవన్నీ అడిగితే ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన పోలికల ప్రకారం ఒక ఫోటో గీయించారు ఆర్టిస్ట్తో. ఆ ఫోటో చూసి రంజని తల్లి షాక్ అయింది. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న యువకుడి పేరు అనిల్. తను కొద్ది రోజుల ముందే వీళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు వీళ్ళకి రకరకాల హెల్ప్ చేశారు. తన భార్య కూడా అదే టైంలో ప్రసవించిందని, తనకి తల్లిదండ్రులు లేరని, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రంజని తల్లి దగ్గర ఆ యువకుడు అడిగి తెలుసుకున్నాడు. ఆ యువకుడి పేరు అనిల్గా ఈమెకు పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత రంజని డిశ్చార్జ్ అయ్యే రోజు కూడా అనిలే ఒక ఆటో మాట్లాడి వీళ్ళని ఇంటికి పంపించాడు. చివరికి అతనే వీళ్ళని హత్య చేసినట్టు తేలింది. దాంతో పోలీసులు ఆ అనిల్ ఫోటో పట్టుకొని మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వాళ్ళకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే ఆ అనిల్ అనే వ్యక్తి ఒక చోట డబ్బులు డ్రా చేస్తుంటే ఒక వ్యక్తి చూశానని చెప్పి పోలీసులకు చెప్పిండు. దాంతో పోలీసులు ఆ వ్యక్తి వెళ్ళిన ప్రాంతాలన్నీ గాలించారు. కానీ ఆ అనిల్ అనే యువకుడు కనిపించలేదు. దాంతో ఎక్కడైతే ఏటీఎంలో నుంచి ఆ అనిల్ డబ్బులు విత్డ్రా చేసిండో ఆ ఏటీఎం బ్యాంక్కి వెళ్ళి వీళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేసారు. దాంతో అక్కడ అతని పేరు అనిల్ కాదు, రాజేష్ అని తేలింది. ఆ బ్యాంక్ అడ్రస్ డీటెయిల్స్ పట్టుకొని రాజేష్ ఇంటికి పోలీసులు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత తేలింది ఏంటంటే ఈ రాజేష్ కూడా పఠాన్కోట్లోనే ఆర్మీలో వర్క్ చేస్తున్నాడు. వెంటనే పోలీసులు ఈ విషయం తీసుకొచ్చి రంజని తల్లికి చెప్పారు. దాంతో ఇమీడియట్గా రంజని తల్లి తన అల్లుడు దివిల్ మీద అనుమానం వ్యక్తం చేసింది. అగో అదేంది, ఇప్పటి వరకు నువ్వు ఎందుకు చెప్పలేదు ఈ కోణం అంటే అప్పుడు ఆమె చెప్పిన స్టోరీ విని అక్కడ పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే రంజనికి పెళ్లి కాలేదు దివిల్తో. దివిల్ రంజని ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత అతను పఠాన్కోట్ వెళ్ళిపోయిండు. ఇక్కడ రంజని ప్రెగ్నెంట్ అయింది. ఈ ప్రెగ్నెంట్ అయిన విషయం తెలుసుకొని రంజని తల్లి దివిల్కి ఫోన్ చేసింది. ఇగో ఏంది ఇది, మా అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి వెళ్ళిపోయినావు, వచ్చి పెళ్లి చేసుకో అని. దాంతో అనిల్ నేను పెళ్లి చేసుకొని ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. దాంతో రంజని తల్లి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దివిల్తో ఫోన్లో గట్టిగానే మాట్లాడి వచ్చి పెళ్లి చేసుకుంటావా, ఏంది ఇది చేసిందంతా చేసి ఇట్లా దొబ్బేస్తే ఏంది పరిస్థితి, వచ్చి పెళ్లి చేసుకో అని చెప్పి చాలా గట్టిగా చెప్పారు. వార్నింగ్ కూడా ఇచ్చారు. దాంతో ఇక చేసేదేం లేక దివిల్ పెళ్లి ఒప్పుకున్నాడు. కానీ సాగదీస్తూ వచ్చాడు. ఈ మంత్ చేసుకుంటా, నెక్స్ట్ మంత్ చేసుకుంటా, ఇట్లా సాగదీస్తూ వచ్చిండు. ఈలోపు రంజనికి డెలివరీ టైం వచ్చింది. సో డెలివరీ అయిపోయిన తర్వాత పెళ్ళికి ప్లాన్ చేసుకుందాంలే అని చెప్పి అందరూ డిసైడ్ అయ్యారు. ఈలోపు ఇద్దరు కవల పిల్లలు పుట్టిరు. అందరూ హ్యాపీగా ఉండరని చెప్పి రంజని తల్లి కూడా అనుకుంది. ఇప్పుడు రంజని తల్లి అనుమానం ఏంటంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోమన్నాం కాబట్టి దివిలే ఈ అఘాయిత్యానికి తన ఫ్రెండ్తో పురిగొల్పు ఉండొచ్చు అని చెప్పి ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దాంతో పోలీసులు కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం వల్లనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని చెప్పి నిర్ధారించుకొని ఇమీడియట్గా పంజాబ్లోని పఠాన్కోట్ పోలీసులకు ఫోన్ చేసిరు. పోలీసులకు ఫోన్ చేసి అక్కడ రాజేష్, దివిల్ ఇద్దరిని అదుపులోకి తీసుకోవాలని చెప్పి కోరిరు. కాకపోతే పఠాన్కోట్ పోలీసులు ఆర్మీ క్యాంప్కి వెళ్ళేసరికి ఇద్దరు ఆర్మీ క్యాంప్ నుంచి ఎస్కేప్ అయిపోయారు, రాజేష్, దివిల్ ఇద్దరు.
చాలా రోజుల పాటు ఎతికినా వాళ్ళిద్దరు ఆచూకీ దొరకలేదు. దాంతో రంజని తల్లి ఈ కేసును సిబిఐ వాళ్ళకి అప్పగించాలని చెప్పి కేరళ పోలీసుల్ని కోరింది. కేరళ పోలీసులు కూడా దానికి యాక్సెప్ట్ చేసి ఈ కేసును సిబిఐ వాళ్ళకి అప్పగించారు. కానీ ఆ కేసు ఎక్కడా తెగలేదు, ముడిపడలేదు. 19 ఏళ్ల నుంచి రాజేష్ అండ్ దివిల్ వీళ్ళిద్దరి కోసం సిబిఐ వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు, కానీ ఆచూకీ దొరకలేదు. అయినా రంజని తల్లి పట్టు వదలలేదు. ఎట్లనన్నా ఈ కేసును ఛేదించాలి అని చెప్పి సిబిఐ వాళ్ళని కోరుతూ వస్తూనే ఉంది. ఆమెలో ఉన్న పట్టుదలను చూసి సిబిఐ వాళ్ళలో కూడా కసి పెరిగింది. 2025కి వచ్చేసరికి ఏఐ అడ్వాన్స్ స్టేజ్కి వచ్చింది. దాంతో సిబిఐ వాళ్ళు కూడా ఏఐని ఈ కేసులో వాడుకోవాలని చెప్పి ఆలోచించారు. దివిల్ అండ్ రాజేష్ వీళ్ళిద్దరి పాత ఫోటోల్ని, అంటే 19 ఏళ్ల నాటి వీళ్ళ ఫోటోల్ని ఏఐలో అప్లోడ్ చేసి సోషల్ మీడియాని జల్లెడబట్టారు. దాంతో రాజేష్ అండ్ దివిల్ ఇద్దరి పోలికలతో ఉన్న 2 సోషల్ మీడియా అకౌంట్లు పుదుచ్చేరిలో ఉన్నట్టు తేలింది. ఇమీడియట్గా అడ్రస్లకి పోలీసులు సిబిఐ వాళ్ళు వెళ్ళి 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత తేలింది ఏంటంటే వాళ్ళే దివిల్ అండ్ రాజేష్. అక్కడ దివిల్, రాజేష్ ఇద్దరు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ చాలా సుఖమయమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇక్కడ ఒక అమ్మాయిని, 2 ముక్కుపచ్చలారని పసికందుల్ని చంపేసి పుదుచ్చేరికి వెళ్ళిపోయి అక్కడ వేరే అమ్మాయిల్ని వివాహం చేసుకొని చాలా సుఖమయమైన జీవితాన్ని గడుపుతున్నారు. సిబిఐ అధికారులు వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే నేరాన్ని ఒప్పుకున్నారు. మేమే ఈ తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి సిబిఐ వాళ్ళని వేడుకున్నారు. అట్లా దాదాపు 19 సంవత్సరాల తర్వాత ఏఐ సాయంతో 2 కరుడుగట్టిన నిందితులు చట్టానికి దొరికిపోయారు. నమ్మి సర్వస్వం అప్పగించిన రంజనిని, అట్లాగే ఆమె 2 ముక్కుపచ్చలారని పిల్లల్ని దారుణంగా చంపించిన దివిల్ని, అట్లాగే డబ్బు కోసం ఆశపడి స్నేహితుడు చెప్పిన పని చేసిన రాజేష్ని, ఇద్దరికి కఠిన శిక్ష పడేలా చేసేందుకు సిబిఐ అధికారులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ మొత్తం కేసు పరిష్కారంలో ఏఐ చాలా క్రూషియల్గా వర్క్ చేసింది. పాత ఫోటోల ఆధారంగా వయసు పెరిగిన నిందితుల చిత్రాలను సృష్టించింది ఏఐ. వాటిని మోడర్న్ డేటాబేస్లతో సరిపోల్చి ఆ నిందితులు ఎక్కడున్నారో గుర్తించింది. క్రైమ్ కేసుల దర్యాప్తులో ఏఐ ఒక సరికొత్త పరిష్కారాన్ని సూచించింది.